ఎక్సలెంట్ ఎగ్ మసాలా. అయినా వారమంతా వెజిటేబుల్స్ తో తినేది ఎవరండి? ఒక్క రోజైనా ఇలా వెరైటీగా వండుకుని తినందే హృదయం ఊరుకోదు కదండి. వండేద్దాం వచ్చేయండి. ఉడకపెట్టిన గుడ్లను ఇలా మజ్జిగ కోసుకుని పక్కనెట్టేసుకున్నాక ఒక గిన్నెలో నూనెసి పసుపు ఉప్పు కారం వేసి ఓసారి కలిపేసుకుని జాతక గుడ్డు ముక్కల్ని ఇలా పేచేసుకోండి. ఓ వైపు వేగాక ఇంకో వైపు తిప్పేసుకుని రెండు వైపులా 2 నిమిషాలు వేగిన తర్వాత తీసి పక్కనెట్టేసుకోండి. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని 5 నిమిషాలు వేగిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలను మిక్సీ జార్లో వేసుకుని చెక్క లవంగం ఇలాచి మిరియాలు కొన్ని జీడిపప్పులు కొబ్బరి పొడి లేదంటే కొబ్బరి తురుము వేసుకుని నానబెట్టిన కసకసాలు కూడా వేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి పక్కనెట్టేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చేసిన పై నూనె పైకి తెలి వరకు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా వేసేసుకుని 5 నిమిషాల పాటు అయిపోయారంటే ఇలా నూనె పైకి తెలిపోద్దండి. అప్పుడు కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఉప్పు కారం కాస్త గరం మసాలా కూడా వేసుకుని నిమిషం వేగిన తర్వాత ఈ గ్లాసు నీళ్లు పోసుకుని శుభ్రంగా కలిపేసుకుని పెట్టుకున్న కోడిగుడ్లు అందులో సర్దేసుకుని రెండు వైపులా 2 నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకుని అన్నంలో కలుపుకుని తింటే ఉంటదండి. 7 వారాల నగలు ఎదురిచ్చైనా సరే ఈ ఎగ్ మసాలా తినాల్సిందే అని ఎరెత్తిపోతారనుకోండి.